యాక్చువల్ నేనైతే ఈ మొక్క అయితే చనిపోతుందని అనుకున్నాను. అంటే అసలు నాకు ఆశలు లేవు. ఎందుకంటే మొత్తం ఆల్మోస్ట్ పోయింది. మొత్తం అంతా ఎండకు కదా, మొత్తం ఎండ వల్ల అదంతా ఎండిపోయి పోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా మళ్ళీ గ్రోత్ అవుతుందని మొక్క అయితే. అంటే కొనేటప్పుడు ఎంత గ్రీనిష్గా ఉందో, ఎంత చక్కగా ఉందో, ఎంత నీట్గా ఉందో, ఇది నేను చేసిన ఒక టిప్ వల్ల అయితే ఎంత చక్కగా మళ్ళీ మొక్క అయితే మంచిగా గ్రోత్ అవ్వడం అయితే జరిగింది. అది ఏంటనేది కూడా మొత్తం మీకు వీడియోలో అయితే చెప్తాను చూడండి. అయినా సరే ఎండలు కూడా చాలా అంటే చాలా దారుణంగా కాస్తున్నాయి. ఎండలు కూడా అసలు వాటి చనిపోతాయేమో చాలా భయమేస్తుంది ఆ మొక్కల వల్ల. మీకు లైవ్గా ప్రూఫ్గా చూపిస్తాను మొత్తం అంతా చూడండి ఒకసారి మొక్కలు ఎలా ఎండిపోయి ఎలా చేశాను మొత్తం అంతా కూడా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డిపిడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మళ్ళీ ఒక డిఫరెంట్ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ వీడియో అయితే చాలా బాగుంటుంది. దీనికి కూడా మంచి టిప్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మన ఎండాకాలంలో కూడా ఎంత చక్కగా ఈ మొక్కలు గ్రోత్ అవుతాయి అనే దాని గురించి నేనైతే ఈరోజైతే టాపిక్ అయితే చేయడమే జరుగుతుంది. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. అంటే చాలామందికి తెలియకుండా నచ్చినట్టుగా పెంచేస్తారు. అదేనండి మన గులాబీ మొక్కలు. సో ఏంటంటే నేను బిఫోర్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. అసలు యాక్చువల్ అయితే ఈ ఎండకైతే అవి నిజంగా నేనైతే చనిపోతాయి అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ అది మంచిగా చిగురించి చాలా చక్కగా నిజంగా కొనేటప్పుడు ఎంత మంచిగా ఉన్నాయో అంతే మంచిగా మళ్ళీ గ్రోత్ అవ్వడం అయితే జరిగింది. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చూపిస్తాను, ఈ వీడియోలో అయితే చూపిస్తాను, లైవ్గా మీకు చూపిస్తాను ఎంత చక్కగా చిగురేసి అంటే. అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు బిఫోర్ వీడియో మీకు ఐ కార్డ్స్లో ఇస్తాను చూడండి ఒకసారి. కొన్ని వీడియోస్ చేశాను. అంటే తెచ్చేటప్పుడు చాలా మంచి గ్రీనిష్గా ఉన్నాయి. ఒక 1 వీక్ అవ్వగానే ఏంటంటే బాగా ఎండకి ఆకులన్నీ కూడా చాలా అంటే చాలా బాగా మాడిపోయేవన్నీ కూడా. మీరు నాకు మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా వస్తుంటే చూడండి ఒకసారి. నేను చాలా షార్ట్ వీడియోస్ కూడా చేశాను వాటి గురించి. చాలా అంటే బాగా పాడైపోయి, కానీ అతను ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ ఇంతగా మంచిగా చిగురేస్తాయి అనడానికి. అది ఏం చేశాను, ఎలాగ చిగురు అవి రావాలంతా కూడా మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పడమే జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అంటే మొక్కలు కూడా చనిపోయి కూడా మళ్ళీ బ్రతకవచ్చు అనే దానికి ప్రూఫ్ ఈ వీడియో అన్నమాట నిజంగా కూడా. స్పెషల్గా వీడియో చేయడం గల కారణం ఏంటంటే చాలామంది మొక్కలు పెంచిన తర్వాత గులాబీ మొక్కలు అవి ఎండిపోయాలని లైట్ తీసేసుకుంటారు. ఎందుకులా ఇంక వదిలేస్తారు. కానీ అలా కాదు. వాటిని కూడా చాలా చక్కగా మళ్ళీగా మంచి కేరింగ్ తీసుకుంటే వాటిని కూడా చాలా చక్కగా మనం నర్సరీలో ఎంత చక్కగా అయితే చిగుర్లు మంచిగా వచ్చి ఆ స్టెమ్స్ అన్ని మళ్ళీ మంచిగా చిగురు వస్తాయో ఆ విధంగా మనం కూడా మన ఇంటి దగ్గర చాలా చక్కగా అవి అయితే పెంచుకోవచ్చు. ప్రతి చిగురు వచ్చిన తర్వాత కూడా మంచి మొగ్గలు అయితే మంచి పువ్వులు అయితే వస్తాయి. అది ఎలాగో ఏంటో మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇంకా అందరికీ ఒక తెలిసినట్టే ప్రతిసారిలాగా అడుగుతున్నాను, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా సరే మన వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలా విధంగా మన ఛానల్ అయితే ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే పెట్టుకోండి. సో సీ ద వీడియో. ఫ్రెండ్స్, అయితే మీరైతే చూడండి బిఫోర్ మొక్కలకి ఈ మొక్కలకి ఎంత డిఫరెన్స్ ఉందో నిజంగా. అస్సలు నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత చక్కగా మళ్ళీ గ్రోత్ అవుతుందని. అయితే నేనైతే వదిలేసాను, ఇంకా చచ్చిపోవడం, ఇంకా అట్లయితే ఇంకా పని ఏం లేదని. పోనీలో ఏముందని యూట్యూబ్లో వేరే ఒక గార్డెన్ ఛానల్ అయితే చూశాను. సేమ్ ఈ విధంగా స్టెమ్స్ కట్ చేస్తే ఒక ప్రాసెస్ కానీ దాన్ని మనం కంటిన్యూ చేస్తే చాలా చక్కగా మళ్ళీ అయితే ఆ మొక్క గ్రోత్ అవుతుంది. నేను టిప్ అయితే చూసాను. నేనైతే ట్రై చేశాను. అది కన్ఫర్మ్ అయ్యిందా లేదని చూసా మళ్ళీ మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. నేను అందు గురించి మీకు స్పెషల్గా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. చూడండి, మీ స్టెమ్స్ చూపిస్తున్నాను కదా ఫింగర్స్తో పెట్టి. మనం ఎప్పుడైనా మొక్క ఎండిపోయిందని బాధపడేటప్పుడు, ఆకులు ఎండిపోయిన బాధపడేటప్పుడు మనకి ఎప్పుడు కూడా స్టెమ్స్ నోట్స్ ఉంటాయి కదా, మనకు నోట్స్ గుంపులు అంటాం మన తెలుగులో. ఆ గుంపుల దగ్గరికి గుంపు కిందకు ఉండాలి, కొంచెం స్టెమ్ పైకి ఉండాలి. ఆ పైకి కట్ చేసుకుంటే మన మొక్క ఎన్ని జంటలు ఉంటే అన్ని రకాలుగా మనమైతే చాలా అంటే చాలా చక్కగా అయితే మనమైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు. అలా కట్ చేయడం వల్ల ఏంటంటే చాలామంది అనుకుంటారు మొక్క పాడైపోతుంది, అయ్యో ఎందుకు కట్ చేస్తాను అనుకుంటారు. అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. మొక్కకి ఎప్పుడు కూడా మనం అనేది ప్రూనింగ్ అంటారు ఇంగ్లీష్లో. అదే జంటలు కట్ చేయడం మన తెలుగులో చెప్తాం కదా. అంత చక్కగా మనమైతే కట్ చేసుకుంటే చాలా మంచిగా చిగుర్లు వచ్చి నీట్గా మొక్క అయితే చాలా చక్కగా గ్రోత్ అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మొక్కకి మంచిగా గ్రోత్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఎన్ని జంటలు ఉన్నాయో అన్ని జంటలన్నీ కూడా మనమైతే నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఒక్కటే చెప్తున్నాను మర్చిపోకండి, నోట్స్ అనేది కిందకు ఉండాలి, స్టెమ్ అనేది పైకి ఉండాలి. స్టెమ్ అనేది పైకి పెట్టి మన నోట్స్ కానీ కిందకి ఎంత చక్కగా కట్ చేసుకుంటే ఈవెన్ ఆల్మోస్ట్ మొక్కకి ఎన్ని జంటలు ఉంటే అన్ని జంటలు కూడా అయితే చాలా చక్కగా కట్ చేసుకుంటే చూడండి, మీకు వీడియోలో చూపించినట్టుగా ఇంత చక్కగా మళ్ళీ అయితే గ్రోత్ అయితే అవుతుంది. మొక్క చూడండి ఎంత నీట్గా ఉందో, రెడ్డిష్గా వచ్చింది ఆకులని కూడా, అవన్నీ కూడా లేత ఆకులు అవన్నీ కూడా మీకు లైవ్గా చూపిస్తున్నాను, అందుకే చెయ్యి పెట్టి మరి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మొక్క యొక్క మొదలు కూడా చూడండి, అంటే మొదల దగ్గర కూడా నేనైతే ఆ స్టెమ్స్ అయితే కట్ చేసుకోవడం అయితే జరిగింది. చూడండి ఎంత చక్కగా అవి చిన్న చిన్నవి ఏంటంటారు మన చిగుర్లు ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఆల్మోస్ట్ మొక్క అంతా కూడా చాలా పొడవుగా ఉండేది, ఆల్మోస్ట్ ఒక 1 feet 1.5 feet వరకు అయితే ఈ మొక్క అయితే లాంగ్ ఉండేది. నేను ఆల్మోస్ట్ దగ్గరికి అయితే కటింగ్ అయితే చేసడం అయితే జరిగింది. మొక్కకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా అంటే చాలా చక్కగా గ్రోత్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందరూ తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలు అయితే కటింగ్ అయితే చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు కూడా. ఇప్పుడైతే నాకు తెలిసింది నీట్గా మొక్కలు అయితే మనమైతే ప్రూనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అయితే అదేవిధంగా మొక్కకి ఎప్పుడు కూడా కొంచెం ఆ లేత చిగుర్లు వచ్చేటప్పుడు అయితే దయచేసి మీరైతే డైరెక్ట్గా ఆ సన్లైట్లు అయితే అస్సలు పెట్టకండి. కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటే కొంచెం మీకు అనుకూలంగా లేకపోతే కొంచెం నేలలోకి అయితే పెట్టండి. లేదంటే గ్రీన్ మ్యాట్స్ ఉంటాయి కదా మనకి, అంటే ఇల్లు కన్స్ట్రక్షన్స్ అయ్యేటప్పుడు గ్రీన్ మ్యాట్స్ వేస్తారు కదా, ఆ గ్రీన్ మ్యాట్స్ అనేది కొంచెం ఎండ దాని మీద పడేటట్టుగా పెట్టండి. దానికి వచ్చినటువంటి కొంచెం అంటే కొంచెం లేత ఎండ అంటాం కదా మనం, ఆ లేత ఎండ అనేది దాని మీద పడ్డం అయితే జరుగుతుంది. అంత చక్కగా మనం ఆ లేత ఎండ ఇచ్చుకుంటే ఆకులకి నీట్గా మంచిగా మొక్క అయితే గ్రోత్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు చూడండి స్లో మోషన్లో తీసిన వీడియో ఎంత నీట్గా వచ్చింది, అంతా కూడా గ్రీనిష్గా ఉంది. నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మొక్క అయితే ఎంత చక్కగా మళ్ళీ గ్రోత్ అవుతుందని. మీకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అంటే ఆల్మోస్ట్ చాలామంది కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు. ఇంకెక్కడి నుంచి అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పే టిప్ అయితే మీరు పాటిస్తే చక్కగా మీరైతే మొక్కలైతే చక్కగా పెంచుకోవచ్చు ఇంటి దగ్గర అందరూ కూడా. ఇంతే నేను చూడండి వీడియోలో ఎంత నీట్గా కనిపిస్తుందో. అదే గ్రీనిష్గా 2 మొక్కలైతే నేను ఆ 2 మొక్కలు కూడా నాకు ఇంకా చిరాకేసి వదిలేసాను, ఆల్మోస్ట్ వదిలేసాను, ఇంకా మొక్కలు వదిలేసాను. మళ్ళీ యూట్యూబ్లో వేరే ఛానల్లోనైతే చూసాను ఆ టిప్, నేను ట్రై చేసి మళ్ళీ ఒకసారి నేనైతే అవుతుందా లేదని చూస్తే ఇంకా చాలా చక్కగా ఒక 1 weekలోనే మొత్తం మొక్క అంతా మంచిగా గ్రోత్ అవ్వడం అయితే జరిగింది. అయితే మీరు చూసుకుంటే మొక్కకి ఎన్ని చిగుర్లు ఉన్నాయో ఆ చిగుర్లన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక్క మొగ్గని మనమే చెప్పుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఇవన్నీ కూడా మనకైతే మొగ్గలు అయితే రావడం జరిగింది. ప్రతిదీ కూడా పువ్వులు అవుతాయి ఇవన్నీ కూడా. ఫ్రెండ్స్ అదేవిధంగా అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవాలి. ఇలా ఇంతగా చిగుర్లు వచ్చేటప్పుడు అయితే మొక్కకైతే దయచేసి కొంచెం జాగ్రత్తగా నీరైతే పోయండి. నచ్చినట్టుగా దాని మొదట్లో ఏకంగా ఫుల్గా వేసేయడం గట్టా చేయకండి దయచేసి. అంటే చిన్నపిల్లోడికి మనం ఎక్కువ ఏదైనా లిమిట్గా పెడితేనే కదా తెలుస్తుంది. సో మొక్కలు కూడా అదే విధంగా మనమైతే కేరింగ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ దాని వీలైనంత వరకు మొక్కకి ఎప్పుడు కూడా స్ప్రేయింగ్ చేయండి ఎప్పుడు కూడా. చూడండి మన స్ప్రింక్లర్లు అంటారు కదా గార్డెన్స్లో ఉంటాయి చూడొచ్చు, అంటే వాటర్ ఎక్కువ పడదు, చుట్టూ రొటేట్ అవుట్ మొత్తం అంతా కూడా మొక్కల మీద నీట్ జల్లేటట్టుగా పడితే స్ప్రే లాగా. అంత ఫెసిలిటీ అన్నీ మన ఇంటి దగ్గర ఉండదు కాబట్టి దయచేసి చేతిని కొంచెం జల్లేటట్టుగా నీట్గా మొక్కల మీద అయితే మీరైతే వాటర్ వేయండి. ఉదయం సాయంత్రం అనేది పక్కగా వాటరింగ్ అనేది మంచిగా ఇచ్చుకోవాలి. మట్టి ఎప్పుడు కూడా దానికైతే ఎప్పుడులా చెప్పేటట్టుగా నీట్గా కొంచెం గుల్లలాగా ఉంటే చాలు, మరీ అంతగా లూజ్గా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి అనేది బంక మట్టి అయితే దయచేసి ఎటువంటిగా వేయకూడదు. నీరు ఎప్పుడు వేసినా సరే దయచేసి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బిందుతో నీళ్ళు వేసినా సరే ఒక్క చుక్క కూడా లోపల ఉండకుండా మొత్తం అనేది వాటర్ అనేది బయటకు వచ్చేటట్టుగా మీరైతే డ్రైనేజ్ హోల్స్ అనేది దానికైతే ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరైతే పాటిస్తే పక్కగా మొక్కలు అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం అందరికి కూడా చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇంకో 10 మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇలాగ తెలుసుకుంటే వాళ్ళు కూడా ఉపయోగిస్తారు కదా, మొక్కల మీద వాళ్ళు కూడా ప్రయోగం చేస్తారు కదా. ఫ్రెండ్స్ మరి ఇవాళ వ్లాగ్ అయితే ఇది, వీడియో అయితే అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే మీకు కూడా మంచిది కదా, ఎందుకంటే చాలామందికి కూడా ఆ మొక్కల మీద చాలా ఆతురత ఉంటుంది, మనం కూడా పెంచాలి, ఎంతగా గ్రోత్ అవ్వాలి. ఎందుకంటే అది ఆ సెట్ కాదు చాలామందికి, అవి మొక్కలు అది నచ్చినట్టుగా పెంచేస్తారు. సో ఆ ప్రాబ్లం అయితే ఇంకమైతే మీకైతే లేకుండా చాలా చక్కగా మీరైతే మొక్కలైతే గ్రోత్ అయితే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర. అందు గురించే ప్రత్యేకంగా నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ అయితే చేయడం అయితే జరిగింది.
ఇంకా అదేవిధంగా మన ఛానల్ అయితే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే మన చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. అయితే ఒక రిక్వెస్ట్ అందరికి కూడా మన ఛానల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక సపోర్ట్ చేసి ఇంకా కొంచెం మీరైతే నాకు బాగా బూస్టప్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను. మీరైతే కామెంట్ చేయండి నాకు ఎలాంటి వీడియోలు చేయాలంతా కూడా. నాకైతే పక్కగా మీకైతే ఆ వీడియోని అయితే వీలైనంత వరకు నేనైతే రెడీ అయితే చేస్తాను. అదేవిధంగా మన ఛానల్ అయితే ఇంకా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ అవుతూనే ఉంటాయి. చాలా వీడియోలు అయితే నేనైతే స్కెడ్యూల్ పెట్టేసి వదిలేసాను. ఎందుకంటే మన సైడ్ వర్షాలు అయితే పడుతున్న, నెట్ అనేది సరిగ్గా ఉండట్లేదు. అందువల్ల నేనైతే ముందుగానే షూట్ చేసి అని అయితే స్కెడ్యూల్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకెలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా డైలీ వీడియోస్ అయితే పోస్ట్ అవుతూనే ఉంటాయి. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అదేవిధంగా ఇంకెవరైనా సార్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు డీపీటీ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.